డాక్టర్ దొరబాబుని భద్రంగా బ్యాంకు లాకర్లో పెట్టినట్టుగా గదిలో పెట్టి తాళం వేసేసావు. మరి బ్యాంకు రూల్స్ ప్రకారం లాకర్ ఓపెన్ చెయ్యాలి అంటే ముందుగా సంతకం పెట్టాలి కదా. సేమ్ నువ్వు ఆ దస్తావేలు మీద సంతకం పెట్టు, మా సిస్టర్ నీ కీసి ఇచ్చేస్తే నువ్వు డాక్టర్ని తీసుకెళ్లి వైద్యం చేయించుకోవచ్చు. మీరు మనుషులు కాదు, ఆయన చావు బతుకుల్లో ఉంటే మీరు ఆస్తి కోసం చేస్తున్నారా? చెప్పు, ఎక్కడ సంతకం పెట్టాలి? జస్ట్ మినిట్. మొరారే వచ్చి వదిన గారు ఆటోగ్రాఫ్ తీసుకోనన్నా. వద్దమ్మా, నువ్వు సంతకం చెయ్యొద్దు. ముందు వెళ్ళి వాడిని బతికించు. ఇదిగో తాళాలు. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? కాదురా, ఇన్నాళ్ళు పట్టుకున్న డబ్బు పిచ్చి ఇప్పుడు వదిలింది. హంతకులకి రాక్షసులకు కూడా మనసు ఉంటుందిరా. తల్లి కొడుకు అన్న తమ్ముడనే ఇంగితం ఉంటుంది. అది కొంచెమైనా మనకు లేకపోతే అసలు మనం మనుషులమే కాదు. మనుషులు అయితే ఏంటి, పశువులు అయితే ఏంటి, మనకు కావాల్సింది క్యాష్. చిచ్చి, మనిషిగా పుట్టిన తర్వాత కాస్తైనా మానవత్వం ఉండాలి. చావు బతుకుల్లో కూడా వాడు నన్ను అమ్మ అని పిలిచాడు. ఇప్పుడు వాడికి ఏదైనా అయితే చచ్చిపోయేది దొరబాబు కాదు, అమ్మనే మాటకున్న విలువ చచ్చిపోతుంది. దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మని పుట్టించాడంటారు. ఆ అమ్మే తన బిడ్డని చంపుకుంటే దేవుడికి అమ్మనే పుట్టించాడు. లోకంలో అమ్మ అనే మాటకు అసలు అర్థమే ఉండదు. అల్లుడు, శూర్పణఖ లాంటి మీ అమ్మ సీతాదేవి అయిపోయిందంటే మన ఫీజులు మారిపోతాయేమో. ఆ తాళాలు కాగితాలు ఇటు ఇవ్వు. సుధా, తీసుకెళ్ళు. మర్యాదగా ఆ కాగితాలు ఇటీ. శభాష్, బాగా కొట్టావురా. అమ్మనని నమ్మించి ఆ నమ్మిన వాడికి విషం పెట్టిన నాలాంటి తల్లికి కన్న కొడుకు చేత్తో ఈ మాత్రం శిక్ష పడాల్సిందే. కొట్రా, ఇంకా కొట్టు. నాలాంటి తల్లుల్ని నీలాంటి కొడుకుల్ని పుట్టించిన భగవంతుడు సిగ్గుపడేలాగా కొట్టు. కొట్టడం కాదు, నరికేస్తా. నా కాగితాలు ఇవ్వకపోతే నన్ను చంపినా సరే నేను ఇవ్వను. నిన్ను చంపైనా సరే తీసుకుంటాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.